జై శ్రీకృష్ణ. మంచి మాట. సోమరితనం మనిషిని ఎందుకు పనికిరాని వాడుగా మార్చేస్తే చురుకుతనం ఉన్నతుణ్ణి చేస్తాయి. మానవ జీవితంలో అతి భయంకరమైన శత్రువు సోమరితనం. సర్వకాల సర్వావస్థల్లోనూ మన అభివృద్ధిని అడ్డుకోవాలని శత్రువు ఎలా చూస్తాడో అలాగే సోమరితనం కూడా. అందుకే మనిషి కష్టాన్నే నమ్ముకోవాలి. ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ విజయం ఎలా సాధించాలా అని ఆలోచించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే ఒక్కటి: మీరు విజేతలుగా నిలవాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టండి. సౌకర్యాలు, విశ్రాంతి వంటి పదాలను మరిచిపోండి. కష్టపడి పనిచేయండి. విజేత కావాలనుకునేవారు ఎవ్వరు కూడా ఒక్క చోట కూర్చొని నిద్రపోతూ ఆలోచించరు. పని చేస్తూనే ఆలోచిస్తూ ఉంటారు. మీరు కోరుకున్నది మీకు ఊరికే లభించదు కదా! కష్టపడి పనిచేస్తే మాత్రమే మీకు అది దక్కుతుంది. విజయం అంత సులభంగా రాదు కదా! సోమరితనం ఉంటే విజయం ఆమడ దూరం ఉంటుంది. అది ఖాయం. కాబట్టి ఏదైనా పని చేయాలంటే బద్ధకాన్ని వీడి ఇష్టపడుతూ, కష్టపడుతూ ఉన్నప్పుడే నువ్వు అనుకున్నవి సాధించగలవు. జై శ్రీకృష్ణ.